నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండల పరిధిలోని పెడవల్లి గ్రామంలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను నమ్ముకొని ప్రజల కోసం రాజకీయం చేసి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీనని కందికుంట హితబోధించారు. మతాన్ని డబ్బుని నమ్ముకొని ఎన్నడూ రాజకీయం టీడీపీ పార్టీ చేయదని, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తుందని కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. వ్యక్తిని ఎన్నుకోనాలని కదిరి ప్రజల్లో ఇంతకాలం వైసీపీలో ఉండి ఈరోజు ఆయనకు మద్దతుగా రావాలని మీకు మంచి ఆలోచన రావడం, ఇలాంటి వ్యక్తి కదిరికి చాలా అవసరం కూడా. 25 సంవత్సరాలుగా అనేక ఒడుకుదొడుకులు అయ్యి ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. మంచి తనం ఉంది, సాయం చేసే గుణం ఉంది, స్నేహశీలి. ఇలాంటి వ్యక్తికి ఈ ప్రాంతం వేస్తే వెనకబడిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మీలాంటి యువకులు ఈరోజు రావడం నిజంగా సంతోష విషయం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై ప్రసాద్ అన్న. వస్తే బంగారానికి సువాసన అబ్బినట్టున్నమ్మా. ఇంతమంది నగినారంటే చూడు. అరే నా సార్ రాంప్రసాద్ ఫోటో ఉంటుంది రే దాంతో చాలా పచ్చ ఫోన్ రా
మన ముందే టీడీపీ దీనికి రా 2024 ఎన్నికల సార్వత్రిక ముఖ చిత్రం ఒక కుదిరేపు రానటువంటి 18వ తారీఖు రేపటి రోజున ఉంది. ఈరోజు 17వ తారీఖున రాయలసీమ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆధిపత్యానికి గండి కొట్టే విధంగా ఈసారి ప్రజలు తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనపడుతున్నాయి. అందులో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. నిన్నటి రోజున పాపం ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన స్థాయి దిగేసి మండల స్థాయికి గల్లీ స్థాయికి కూడా కదిర్లో పర్యటించడం చూస్తేనే తెలిసిపోతోంది వీళ్ళ పరిస్థితి ఏందో, భవిష్యత్తు ఏందో. ఏ మాత్రం కూడా ఆత్మవిశ్వాసం లేకుండా ఎన్నికల్లో ఎదుర్కోబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కదిరి నియోజకవర్గంలో అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజున వాళ్ళు కేవలం మాటల్ని, ప్రగల్భాల్ని, అధికార దర్పాన్ని, అధికార మదాన్ని ప్రదర్శిస్తూ మాటలు తూలుతూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టే చర్యల ద్వారానే రాజకీయ పబ్బం గడుపుకుందామనే ఆలోచనతోనే నిన్నటి రోజున కూడా వ్యాఖ్యలు చేసినారు. అసలు యోగ్యత లేనటువంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉండదు వ్యవస్థలో. ఇది వాస్తవం అనేది వాళ్ళు గ్రహించుకోవాలా. అది ఎవరిని ఉద్దేశించో యోగ్యత లేని వ్యక్తులు ఎవరో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నారు. పదవి ఉంటే కాదు, వ్యక్తిత్వం ఉంటేనో, సమాజంలో ప్రజల్లో హోదా ఉంటేనో, పట్టుంటేనో నాయకుడు అవుతాడు, కానీ పదవితో నాయకుడు కాడనేది వాస్తవమని ఆ యోగ్యత లేనటువంటి వ్యక్తులు గ్రహించుకోవాలా. రెండోది, వాళ్ళకు మధ్యన పోరు జరుగుతూనే ఉంటుంది. ఈ రోజున ఈ పెడబల్లి నడిబొడ్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో జనబలానికి ధనబలానికి పోటీ జరగబోతోంది. జనబలానికి కులబలం మతబలానికి మధ్య పోటీ జరగబోతోంది. మేము నమ్మిండేది జనాల్ని. ఏ ప్రాంతంలో అయినా ఏ స్థాయిలో అయినా కూడా పేదవాళ్ళని, ప్రజల్ని, మధ్యతరగతి వాళ్ళని, అన్ని వర్గాల ప్రజల్ని మేము నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నాం. ఒక కులాన్నో, ఒక మతాన్నో, డబ్బునో నమ్ముకొని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నావు, క్లాస్ వార్ అని మాట్లాడుతుంటావు. క్లాస్ వార్ ఏందో నీకు రుచి చూడాలంటే స్పష్టంగా నీ కళ్ళ ముందు ఒక దృశ్యం ఆవిష్కరింపబడాలంటే కదిరికి రమ్మని చెప్పేసి పేర్కొంటానని జగన్మోహన్ రెడ్డికి. క్లాస్ వార్ అనే దానికి ఇక్కడ ఒక ఉదాహరణగా ఈ నియోజకవర్గము ఎన్నికలు జరగబోతా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజున భయకంపితులు అవుతున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ భయపడతా ఉంది, జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు. అందుకే గతంలో ఏదైతే కోడికత్తి డ్రామా చేస్తే ఈ రోజున గులకరాయి డ్రామా చేస్తూ ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే తన స్థాయి దిగజారి మరి గల్లీలోకి పరిగెత్తే రకంగా తెలుగుదేశం పార్టీ బలపడినటువంటి పరిస్థితులు కదిరి నియోజకవర్గంలో కనపడుతూ ఉన్నాయి. మరి ఈ రోజున ఈ పెడబల్లో చెప్తా ఉన్నాను, ఒక మనిషి, పెద్ద మనిషి పాపం గతం తెలియకుండా, చరిత్ర తెలియకుండా పెద్ద పుడింగులు అనుకున్నటువంటి వాళ్ళు, మేము చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అనుకున్నటువంటి వాళ్ళు కూడా మట్టిలో కలిసిపోయినటువంటి గడ్డిది. నువ్వు దీనికి అతీతుని కాదు, కొత్తగా వచ్చిన కొత్త పిచ్చగా నీవు పొద్దురగడం లేదు. గట్టిగా మాట్లాడుతున్నావు, అందరికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నావు. గట్టిగా కల్లెర్ర చేసే చప్పుడు లేకుండా కనపడిపోతావు. గుర్తుపెట్టుకో, ఈ నేల మీద నీ ఊర్లో నీ నడిబొడ్డు నుంచి మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకో, పోతావు భద్రం. ఎవరికైనా ఈసారి ఈ నియోజకవర్గంలో చెప్తున్నాం, ఈ పెడబల్లో చెప్తున్నాం, పేద ప్రజలకు చెప్తున్నాం, మీకెవడైనా ఫోన్ చేసి బెదిరిస్తే ఎగిసి తంతా అని చెప్పండి. హక్కు ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది, ప్రతి ఒక్క పార్టీకి ఉంటుంది. నువ్వు వాడికి ఓటేయద్దు, వీడికి ఓటేయద్దు, మాకే వేయాలా అని చెప్పేసి హుక్కుం జారీ చేసేటువంటి ఎవడైనా పెత్తందారి వస్తే ఎగిసి ముడ్డు మీద తంతామని చెప్పండి, వాళ్ళు మత్తి నిరుస్తామని చెప్పేసి కూడా చెప్పండి.
దీనికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కూడా మీ అంట ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే పడపల్లిలో పార్టీని ఇంత పెద్ద ఎత్తున ముందుకు నడిపిస్తా ఉన్నారో, ఇంత బలంగా నిలబడుతున్నారో పేదవాళ్ళందరూ కూడా, వాళ్ళందరి తరపున తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఈరోజు బెదిరించేవాడిని పాతాళానికి తొక్కేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వచ్చే రోజుల్లో మీకు ఇక్కడ ఈ నియోజకవర్గ ఫలితం పేదవాళ్ళు ఇవ్వబోయేటువంటి ఫలితం, పేదల ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే ఫలితం, ఏ కులానికో ఏ మతానికో జరిగినటువంటి ఫలితం కాదు ఇది. ఖచ్చితంగా ఒక నమ్మకానికి, ఒక విశ్వాసానికి, ఒక ప్రతీకకి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో విలక్షణమైనటువంటి తీర్పు ఇవ్వడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ రోజున పెడపల్లిలో ఇంత ప్రేమగా పేదవాళ్ళు మా గురించి మండు టెండను కూడా లెక్క చేయకుండా నడి రోడ్డు మీద చిందులేస్తూ చేసినటువంటి ఈ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, ఈ స్ఫూర్తిని, ఈ పోరాట స్ఫూర్తిని చివరి గంట వరకు కూడా కొనసాగించండి. గతంలో కూడా ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి గడ్డ ఇది పెడపల్లి. ఏ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినా ఉప్పు పప్పు తినేటువంటి మా స్వామి కూడా మిమ్మల్ని ఎదురొడ్డి పోరాడి గెలిచినారు.